మనువు శతరూపల జంటకి ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు అనే 2 కుమారులు, ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే పేర్లు గల 3 కుమార్తెలు కలిగారు. ఆకూతిని రుచికి, దేవహూతిని కర్దమునికి, ప్రసూతిని దక్షుడికి ఇచ్చి వివాహం చేశారు. వారిలో ప్రసూతి దక్షుల యొక్క సంతానం భూమండలమంతా వ్యాప్తి చెందింది. కర్దముడు దేవహూతికి చాలామంది కుమార్తెలు కలిగారు. దక్షునికి 24 కుమార్తెలు జన్మించారు. వారిలో 13 మందిని ధర్ముడికి ఇచ్చి వివాహం జరిపించారు. మిగిలిన వారిలో ఖ్యాతిని భృగువుకి, సతిని భవుడికి, సంభూతిని మరీచికి, స్మృతిని అంగీరసునికి, ప్రీతిని పులస్త్యుడికి, శమను పులహుడికి, సన్నతిని క్రతువుకు, అనురూపని అత్రికి, ఊర్జను వశిష్ఠుడికి, స్వాహాదేవిని అగ్నికి, స్వాదాదేవిని పితరునికి ఇచ్చి వివాహం చేశారు. వీరి సంతానంతో భూలోకమంతా నిండింది. మరొక కల్పంలో దక్షుడికి 60 మంది స్త్రీ సంతానమని చెప్పబడింది. ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క విధంగా జరుగుతుంది. అయితే కథ మొత్తం మాత్రం మారదు. ఆ విధంగా 60 మంది కుమార్తెలలో 10 మందిని ధర్మునికి, 27 మందిని చంద్రునికి, 13 మందిని కశ్యపునకు ఇచ్చి దక్షుడు వేదోక్తంగా వివాహం జరిపించాడు. మిగిలిన వారిలో 4 గరుత్మంతునకు, భృగువు, అంగీరసుడు, కసాసులకు 2 కన్యలను ఇచ్చాడు.